తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నడిబొడ్డున ఉన్న నెర్రి కాలువ ఆక్రమణలకు గురై 8,000 ఎకరాల రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై అధికారులపై పలు అనుమానాలకు తావిస్తోంది. నెర్రి కాలువ ఒడ్డున అనేక మంది కాలువను ఆక్రమించుకుని పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. రైతులకు అదొక మంచినీటి కాలువ. కొన్ని వందల ఎకరాలకు వరి పైరుకు సాగునందిస్తూ ఎంతో మంది రైతులకు నీరు అందిస్తున్న కాలువ. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఈ కాలువ మురుగు కాలువలాగా తయారైపోయింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం మధ్యలో ఉన్న నెర్రి కాలువ. ఈ కాలువ దొరవారి సత్రం మండలం టనియలి నుంచి 17.5 కిలోమీటర్ల నుంచి వస్తూ పట్టణ మధ్యలో నుంచి వెళ్తూ తడ మండలంలోని పలు గ్రామాలు వాటంబేడు, గొల్లలమడుగు, పాములమిట్ట, కారిజాత పల్లెపాలెం 8,000 ఎకరాల పొలాలకు సాగునీరు అందిస్తూ ఉంది. అయితే ఇప్పుడు పట్టణంలోని ఇళ్లు, హోటళ్లు, హాస్పిటల్ మురుగునీరుని ఈ కాలువలకు వదులుతూ ఉన్నారు. దీనివల్ల పంట పొలాలకు, పశువులకు, అలాగే పిల్లలకు, వయోవృద్ధులకు ఈ నీరు తాగటం వల్ల ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల ఒక రైతు 3 ఎకరాల్లో పుచ్చ సాగు చేసి ఈ నీళ్లు వాడకం వల్ల పుచ్చ సాగు మొత్తం ఎండిపోయింది. గతంలో కూడా 2017 సంవత్సరంలో ఈ మురికి నీరు రానియకుండా మేము మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాతపూర్వకంగా రాసిచ్చారు. రాజకీయ నాయకులు, అధికారులు కళ్లబొల్లి మాటలు చెప్పి శాశ్వత పరిష్కారం చూపించలేదని నెర్రి కాలువ గేటు దగ్గర మట్టితో మూసివేశారు. దీంతో ఆ నీరంతా కూడా నాగరాజపురంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. కనుక ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆక్రమణకు గురైనటువంటి కాలువను వెడల్పు చేసి రైతులందరినీ ఆదుకోవాలని, దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.